పున్నమి రాత్రి పిశాచం. రచన మాచిరాజు కామేశ్వరరావు. చందమామ కథ. మార్కాపురం అడవి ప్రాంతాన కట్టెలు కొట్టేవాడొకడు చిన్న గుడిసెలో నివసిస్తుండేవాడు. వాడికి పెళ్ళిడికొచ్చిన చంపా చుక్క అనే కూతుళ్ళిద్దరున్నారు. చంపకు ఏడాది వయసులో తల్లిపోయింది. కట్టెలు కొట్టేవాడు దుర్గమ్మనే ఆవిడ్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. చుక్క దుర్గమ్మ కూతురు. దుర్గమ్మ చంపను రాచిరంపాను పెట్టేది. ఇంటడి పని చంపచేతనే చేయించేది. పైపెచ్చు దరిద్రపు పీనుగా ముచ్చుమొహమా అంటూ రోజంతా తిడుతూ ఉండేది. చంపకు సవతి తల్లి తిట్లు ఎంతో బాధ కలిగించేవి. తనకు త్వరగా పెళ్లి అయ్యేలా చేసి సవతి తల్లి తిట్ల బారి నుంచి తనను కాపాడమని భగవంతుని ప్రార్థిస్తూ ఉండేది. ఒక వేసవి కాలం పున్నమి రాత్రి గుడిసెలో గాలి రాక నిద్రపట్టని చంప బయటికి రాబోతూ నూక మంచం మీద కూర్చుని మాట్లాడుకుంటున్న తండ్రి పిన్నీల మాటలు విన్నది. అమ్మాయిలు పెళ్లికి ఎదిగారు. ఈ సంవత్సరం తలతాకట్టు పెట్టైనా చంపకు పెళ్లి చేయాలి అంటున్నాడు తండ్రి. దానికి దుర్గమ్మ మండిపడి, నీకేమన్నా మతపోయిందా? చంపకు పెళ్లి చేసి పంపించేస్తే ఇంటిడి పని ఎవరు చేస్తారు? ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి చేయగల తాహత లేదు మనకు. ముందు చుక్కకి ఏదైనా సంబంధం చూడు అన్నది. ఇది విన్న చంపకు దుఃఖం పొంగుకు వచ్చింది. ఇక తనకు జీవితంలో ఇప్పుడున్న నరకం నుంచి విముక్తి లేదన్న భయం కలిగింది. ఇలా బతికే కన్నా అడవిలో ఏ క్రూరముగానికో ఆహారం అయిపోవడం మేలనుకుంటూ ఆమె గుడిసె తలుపులు దగ్గరగా వేసి అడవిలోకి వెళ్ళింది. అక్కడ చంపకు ఏ క్రూరముఖము తటస్థపడలేదు. ఇక ఇది పని కాదని ఆమె అక్కడ కనిపించిన ఒక పాడుపడిన బావికేసి వెళ్లేంతలో చెట్టుపై నుంచి ఒక పిశాచం కిందికి దూకి ఆగు ఆగు అంటూ అరిచింది. చావడానికి సిద్ధపడిన చంప పిశాచాన్ని చూసి ఏమాత్రం భయపడక, నా చావుకు అడ్డుపడతావెందుకు అన్నది. పిశాచం ఎంతో ఆప్యాయంగా గుచ్చి అడిగాక చంప తన కథ అంతా చెప్పి, మా పిండి తిట్లు సహిస్తూ బతికే కన్నా చావడం నయం అన్నది. చీచి, ఈ స్వల్పానికే నీకు జీవితం పట్ల విరక్తి కలిగిందా? ఉండు అంటూ పిశాచం బావిలోకి దూకి ఒక పాతకాలపు గోలు సంచి తెచ్చి చంపకు ఇచ్చింది. ఇది దేనికి అంటూ చంప ఆశ్చర్యపోయింది. ఇది దగ్గరుంటే మీ పిన్ని తిట్లు నీకెంతో ఆనందం కలిగిస్తాయి. ఇంకా ఇంకా తిట్టాలని కోరుకుంటావు. ఎందువల్లనంటే ఆమె తిట్టిన ప్రతి తిట్టుకు ఇందులో ఒక బంగారు కాసు పోగుపడుతుంది. మీ పిన్ని ఒక రోజున తిట్టిన తిట్ల వల్ల పోగుపడిన బంగారు కాసులతో నీ పెళ్లి ఘనంగా జరిగిపోతుంది. అయితే ఈ గోను సంచి మహిమ ఒకరోజుకు మాత్రమే పరిమితం సుమా అన్నది పిశాచం. చంప పిశాచానికి కృతజ్ఞత చెప్పుకొని గుడిసెకు తిరిగి వచ్చి గోనెను పశువుల కొట్టంలోని గడ్డి మోపల కింద దాచి ఏమి ఎరగందాల్లా పడుకున్నది. మర్నాడు తెల్లవారుతుండగా దుర్గమ్మ కీచుమంటూ చంప వీపు మీద గట్టిగా చరిచి, బారెడు పొద్దెక్కినా నిద్రలేవేమే దరిద్రపు మొహమా, పశువుల కొట్టం బాగు చేసి ఆవు పాలు పిండుకురా అన్నది. పిన్ని తిట్టిన మొదటి తిట్టు అనుకుంటూ చంప పశువుల కొట్టంలోకి పోయి గోను సంచిలో చేయి పెట్టి చూసింది. లోపల మెలమెలా మెరుస్తున్న బంగారు కాసు ఒకటి కనిపించింది. ఆ రోజు చీకటి పడి కట్టెలు కొట్టేవాడు ఇల్లు చేరాడు. ఆ సరికి దుర్గమ్మ తిట్టిన తిట్లతో సంచిలో 200కు పైగా బంగారు కాసులు పోగయ్యాయి. చంప వాటిని తండ్రికి చూపి, ఇది పున్నమి రాత్రి పిశాచం నాకు చేసిన మేలు అన్నది. పక్కనే ఉండి అంతా విన్న దుర్గమ్మ పళ్ళు కొరుకుతూ, నా తిట్లకు రాలిన బంగారు కాసులు నాకే చెందుతాయి. ఈ డబ్బుతో చుక్క పెళ్లి రంగరంగ వైభవంగా చేస్తాను అన్నది. కట్టెలు కొట్టేవాడు మొదటిసారిగా దుర్గమ్మ మాటకు అడ్డు చెబుతూ, ఈ అన్యాయం నేను సహించను, ఈ డబ్బును చంప పెళ్లికే ఉపయోగిస్తాను అన్నాడు ఆవేశంగా. దుర్గమ్మ అప్పటికి ఊరుకొని బంగారు కాసుల గోను సంచిని గుడిసెలో దాచింది. కట్టెలు కొట్టేవాడు చంపకు పెళ్లి సంబంధాలు చూడసాగాడు. మళ్లీ పున్నం వచ్చింది. ఆ రాత్రి దుర్గమ్మ తన కూతురు చుక్కకు చెప్పవలసిందంతా చెప్పి అడవికి పంపించింది. చుక్క లోగడ చంపలాగే పాడుపడిన బావిలో దూకబోతున్నట్టు దానికేసి నడిచింది. అప్పుడు పున్నమి రాత్రి పిశాచం చుక్కకు అడ్డుపడింది. చుక్క తన తల్లి తిట్లను భరించలేక బావిలో దూకపోతున్నట్టు పిశాచానికి చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకున్నది. పిశాచం బావిలోంచి గోను సంచి ఒకటి తెచ్చి చుక్కకి ఇచ్చి అంతా చెప్పి, జాగ్రత్త, దీని మహిమ ఒక రోజుకే పరిమితం సుమా అని హెచ్చరించింది. చుక్క పరమానందంతో గుడిసెకు తిరిగి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఆ దేశాన్ని నేలే ముసలిరాజు తన ఒక్కగానొక్క కొడుకు విజయుణ్ణి గట్టిగా కసురుతున్నాడు. ఇంతకు అసలు నీకు వివాహం చేసుకోవాలని ఉన్నదా లేదా? నేను త్వరగా నిన్ను పట్టాభిషిక్తుల్ని చేసి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వేమో ఏ దేశపు రాజకుమారి చిత్రపటం చూపినా పెదవి విరిచి దూరంగా పెట్టేస్తున్నావు అన్నాడు రాజు కోపంగా. ఇందుకు యువరాజు విజయుడు చిన్నగా నవ్వి, నాకు వివాహం చేసుకోవాలని లేకపోవడం ఏమిటి? ఆ చిత్రపటాలలోని ఏ రాకుమారి మన రాజ్యంలోని కొండ ప్రాంతాన గల అడవిలో కట్టెలు కొట్టుకు బతికే అతని ఇద్దరు కూతుళ్ల అందానికి సరిపోలరు అన్నాడు. తరచూ ఒంటరిగా వేటకు వెళ్లే విజయుడు
కట్టెలు కొట్టేవాడి కూతుళ్ళ మీద మనసు పడినట్టు గ్రహించిన రాజు, సరే ఇంతకు నువ్వు కట్టెలు కొట్టేవాడి కూతుళ్ళను ఎవరిని వివాహం ఆడదలిచావో చెప్పు, కబురు పంపుతాను అన్నాడు. ఇద్దరికిద్దరూ కుందనపు బొమ్మలే. ఒకసారి ఇద్దరిని దగ్గరగా చూసి పలకరించి వాళ్ళల్లో ఒకరిని భారీగా ఎన్నుకోదలిచాను అన్నాడు విజయుడు. మర్నాడు ఇద్దరూ మారువేషాల్లో బయలుదేరి కట్టెలు కొట్టేవాడి గుడిసె దగ్గరకు వెళ్లారు. ఆసరికి సూర్యోదయం అవుతున్నది. కట్టెలు కొట్టేవాడు అప్పటికే అడవిలోకి వెళ్ళిపోయాడు. చంప గుడిసె ముందు కళ్ళాపి జల్లి ముగ్గులు పెడుతున్నది. అపరిచితులను చూడగానే చంప ఆ పక్కనే ఉన్న మంచం వాల్చి, కూర్చోండి, మా నాన్న కోసం వచ్చారా? ఆయన సాయంకాలం గాని రాడు, మా అమ్మను పిలవమన్నారా అని అడిగింది. ఇంతలో గుడిసె లోపల దుర్గమ్మ తన కూతురు చొక్క మీద తిట్టిన తిట్టు మళ్ళీ తిట్టకుండా తిట్లబాన కురిపిస్తున్నది. ఆ రోజులో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కూతురుని తెగ తిడుతూ గోని నిండుగా బంగారు కాసులు పోగు చేసుకోవాలని ఆమె ఆత్రం. చంప గుడిసెలోకి పోయి ఎవరో ఇద్దరు కొత్తవాళ్ళు వచ్చినట్టు దుర్గమ్మకు చెప్పింది. దుర్గమ్మ ఆ మాటలు వినిపించుకోకుండా పొమ్మను అంటూ, సాక్షాత్తు ఈ దేశపు రాజుగారే వచ్చినా నాకు పలకరించేందుకు తీరిక లేదు అన్నది. చంప బయటికి వచ్చి రాజుతో, మా పిన్ని అవసరం అయిన పనిలో ఉన్నది, మీరేమీ అనుకోకండి అని చెప్పింది. సరే వస్తాం అంటూ రాజు యువరాజు తిరుగు ప్రయాణం అయ్యారు. దారిలో రాజు విజయుడితో, మనం చూసిన అమ్మాయి లక్షణంగా ఉంది, అయినా ఆ రెండో అమ్మాయిని కూడా చూడాలిగా, రేపు వద్దాం అన్నాడు. అవసరం లేదు నాన్నగారు, కన్నతల్లి చేతి అని తిట్లు తింటున్న ఆ అమ్మాయిని చూడవలసిన అవసరం లేదు అన్నాడు. ఆ మన్నాడు రాజభటులు రాజలాంఛనాలతో వచ్చి కట్టెలు కొట్టేవాడి కుటుంబాన్ని నగరానికి తీసుకుపోయారు. రాజప్రసాదానికి చేరుకున్నాక దుర్గమ్మ చంప చేతులు పట్టుకొని, నన్ను క్షమించు చంప, కనికరం చూపకుండా కషాయదానిలాగా నిన్ను వేపుకు తిన్నాను. నా అసూయకు కుశిత బుద్ధికి తగిన శాస్తి జరిగింది. నీ మంచితనం ఓర్పు కొద్దీ నువ్వు ఈ దేశానికి రాణివవుతున్నావు. పున్నమరాత్రి పిశాచం పుణ్యమా అని ఎన్ని బంగారు కాసులు ఇంటనుంటేయో నీ చెల్లి చుక్కను ఏ కట్టెలు కొట్టేవాడికో కట్టబెట్టే బదులు ఉన్న బంగారం కట్నంగా ఇచ్చి నగరంలోని ఏ కట్టెల దుకాణం వాడికో ఇవ్వక తప్పదు అన్నది పుట్టెడు దిగులుతో. చంప ఆమెను ఓదారుస్తూ, అదేం మాట పిన్ని, చెల్లెలకి మంచి సంబంధం వెతికి ఘనంగా పెళ్లి చేసే బాధ్యత నాది అన్నది. అప్పుడు యువరాజు విజయుడు, ఇదేం మాట చంప, దేశానికి రాజు కాబోతున్న నాకు తోడల్లుడుగా మరొక రాజకుమారుడే కావాలి, అలా కానప్పుడు మనిద్దరికీ ఎంత తలవంపు అని దుర్గమ్మతో, అత్తగారు మీరేం దిగులు పడకండి, మరదలకి మరొక దేశం రాకుమారుడితో వివాహం జరిగేలాగా చూసే బాధ్యత నాది అన్నాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.